15 ఏళ్ల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగి పెన్షన్లో కమ్యూటేషన్ భాగాన్ని 15 ఏళ్లపాటు రికవరీ చేయాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. పెన్షన్ కమ్యూటేషన్ కింద తనకు చెల్లించిన రూ7.55 లక్షలను 8% వార్షిక వడ్డీ కింద 11 ఏళ్లు 3 నెలల్లోనే తిరిగి చెల్లించానని అప్పారావు వివరించారు. అయినప్పటికీ 1944 ఏపీ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్లోని సెక్షన్ 18 ప్రకారం 15 ఏళ్లపాటు రికవరీ పేరుతో మరో 3 ఏళ్లు 7 నెలలపాటు వసూలు చేశారని తెలిపారు. దీంతో తనకు నష్టం జరిగిందని, ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఈ సెక్షన్ చట్టబద్ధతను పరిశీలించనుంది.